మహాదేవుడును మన రక్షకునైన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో ఈ ఉదయకాల సమయంలో చేరి వచ్చినటువంటి దైవ బిడ్డలైన మీ అందరికీ ప్రభువైన యేసు నామంలో నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి గడిచినటువంటి కొన్ని వారాలుగా ఒక అంశాన్ని మనం ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. అదేంటంటే చెప్పండి, అరుణోదయ ప్రార్థనలోని ఆశీర్వాదం. ఉదయకాల సమయంలో మనం ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనలో ఉండే ఆశీర్వాదం ఎంత గొప్పదో అనేటువంటి సత్యాలను మనం తెలుసుకుంటూ మరి ఇప్పటికీ 4 విషయాలు మనం నేర్చుకున్నాం. ఉదయకాల సమయ ప్రార్థనలో నెంబర్ 1 దేవుని కాపుదల, నెంబర్ 2 దేవుని యొక్క సహాయమును దొరుకుతుంది, నెంబర్ 3 దేవుని ప్రత్యక్షతలను మనము పొందుకుంటాం, నెంబర్ 4 ప్రకాశిస్తూ ఉంది, జీవితం ప్రకాశిస్తుంది. అంటే ప్రకాశమును వెలుగును దేవుడు మన కుటుంబాల్లో ఉన్న చీకటిని పారద్రోలి మన సంఘాన్ని మన కుటుంబాలను వెలుగుమయంలోనికి దేవుడు నడిపిస్తాడు అని మనం నేర్చుకున్నాం. ఈరోజు ఉన్నటువంటి కొద్దిపాటి సమయంలో మరి కొన్ని విషయాలు మనము నేర్చుకొని ఈ వారానికి ప్రవచిత్తమైతే లోతుగా వెళ్తే ఇంకా ఎక్కువ టైం అవుద్ది కనుక పైన కొన్ని మాటలు నేను మీకు గుర్తు చేసి నా మాటలను ముగిస్తాను. దయచేసి బైబిల్ గ్రంథాన్ని తెరవండి. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయాన్ని ఒక్కసారి మనం తెరుద్దాము. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయాన్ని ఒకసారి మనం తెరుద్దాం. అందరూ కూడా దయచేసి మీ బైబిల్ గ్రంథాలను తెరవండి. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము మీ కొరకు నేను 3వ వచనాన్ని చదువుతున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమమయుడైన మా ప్రభువ, వాక్యమైన దేవుడువు నాయన, మీరే మాతో మాట్లాడండి. వాక్యమునకు వ్యతిరేకంగా పనిచేయాలని చూస్తున్న ప్రతి విధమైన చీకటి అంధకార సంబంధ క్రియలను మీ నామములో లయపరుస్తూ బంధిస్తున్నాను నాయన. వినే మనస్సును, గ్రహించే మనస్సును, ఆచరింపదగిన జీవితాన్ని మాకు దయచేయమని యేసయ్య నామములో ప్రార్థన చేయుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. అరుణోదయ ప్రార్థనలోని ఆశీర్వాదంలో ఇప్పటికి మనము ప్రభు యొక్క నామంలో 4 విషయాలు మనం నేర్చుకున్నాం. అదేంటంటే మొదటిది ప్రొటెక్షన్, దేవునికి భద్రత, గాడ్స్ హెల్ప్, దేవునికి సహాయము, రెవల్యూషన్స్ ఫ్రమ్ గాడ్, దేవునికి ప్రత్యక్షతలు. దెన్ 4వదిగా మనం నేర్చుకున్నాం ఏంటంటే షైనింగ్. ఎవరైతే ప్రార్థిస్తారో వారి జీవితాలు ప్రకాశిస్తాయి, వారి కుటుంబాలు ప్రకాశిస్తాయి, వారి యొక్క సంఘాలు ప్రకాశిస్తాయి. బలిపీఠం మీద అగ్ని నిత్యము ఏమవ్వాలి? మండుతూ ఉండాలి అనేటువంటి సత్యాన్ని మనం నేర్చుకున్నాం. నువ్వు ఎంత బాగా ప్రార్థనలో మండుతావో నువ్వు కాలిపోవు, నువ్వు ప్రకాశిస్తావు. ఏదైనా ఒక వస్తువు మండిపోయిందంటే అది కాలిపోతుంది అంటే అది పూర్తిగా మండిపోద్ది, అది భస్మం అయిపోద్ది, బూడిదగా మారిపోద్ది. కానీ ప్రార్థనకు ఉండే ఒక గొప్ప అద్భుతం ఏంటో తెలుసా? నువ్వు ఎంత బాగా ప్రార్థనలో మండుతావో అంత బాగా నువ్వు ప్రకాశిస్తావు. అందుకే యేసు ప్రభువు అన్నారు, మీరు లోకానికి ఏమై ఉన్నారు బ్రదర్? వెలుగై ఉన్నారు, లోకానికి ఉప్పై ఉన్నారు. మండుచున్న పొదలో మోసే ఆ పొద అక్కడ ఒక విచిత్రాన్ని చూస్తూ ఉన్నాడు. ఏంటో తెలుసా? అక్కడ మండుతూ ఉంది కానీ ఆ పొద ఏమవ్వలేదు, కాలిపోలేదు. నీ జీవితంలో నువ్వు ప్రార్థనలో మండుతూ ఉంటే వింత ఏంటి అంటే మండుతూ ఉంది కానీ ఒక్క ఆకు కూడా కాలిపోలేదు. నీ జీవితంలో ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నా ప్రార్థనలో ఎంత బాగా మండుతావో, లోకం నిన్ను చూసి ఎంత బాగా నువ్వు నాశనమైపోవాలని కోరుకుంటే అంత బాగా నీవు ఎంత బాగా ప్రార్థనలు నలుగుతావో అంత బాగా నువ్వు ప్రకాశిస్తావు. కాబట్టి మనం ఏం చేద్దామమ్మా? ఎక్కువ ప్రార్థన చేద్దాం. ఉదయకాల సమయంలో ఉన్నటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని మనము అనుభవిద్దాం. ఎవరి బలిపీఠం ఏదైతే అగ్ని నిత్యం మండుతూ ఉంటుందో వారి యొక్క కుటుంబాలు, వారి యొక్క పరిచర్యలు ప్రకాశిస్తూ ఉంటాయి. సో కాబట్టి ఇఫ్ యూ వాంట్ రియల్లీ టు బీ సైనింగ్ ఫర్ గాడ్, దేవుని కొరకు ప్రకాశించాలి అంటే నువ్వు ఖచ్చితంగా దేవునికి సన్నిధిలో మొరపెట్టే వ్యక్తిగా నీవు ఉండాలి. నా ప్రియురాలా, నీవు సుందరివి, నీ కన్నులు గువ్వ కన్నులు. సో కనుక ఎవరైతే ఎక్కువగా రోధిస్తారో వారి జీవితాల్లో ఎక్కువగా వారు ప్రభునామంలో ప్రకాశిస్తారని కిందటి వారు మనము నేర్చుకున్నాం. 5, 6, 7 మాటలు చెప్పి నేను త్వరగా నేను సమయానికే ముగిస్తాను. ఎక్కువ సమయం అయితే నేను తీసుకోను. కానీ సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయం ఎవరైనా ఒకరు చదవండి. 20వ వచనాన్ని ఒక్కసారి ఎవరైనా చదువుతారా? సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 20వ వచనం. ఎస్. దావీదు ఉదయమున లేచి. చాలండి. ఇక్కడ మరొక అద్భుతమైనటువంటి ఆశీర్వాదం మనకు కనిపిస్తూ ఉంది.
అదేంటో తెలుసా? ఈ యొక్క వృత్తాంతం అంతా కూడా మనకి బాగా సుపరిచితమే. ఎవరి గురించి రాయబడిందంటే మనందరూ కూడా తెలుసు. గొల్యాత్ అనేటువంటి మహావీరుడు ఏమండి, ఒక ఫిలిస్తీయుడు ఒక ఇశ్రాయేలు ప్రజలందరి మీదకి దండెత్తి, మీ దేశస్తులందరూ కూడా మాతో యుద్ధం ఆడవలసినటువంటి నిమిత్తం లేదు, కానీ నన్ను మీరు జయించండి, మేము మీకు బానిసలం అయిపోతామని చెప్పి ఒక్క వ్యక్తి గొల్యాతు తన బలమును బలాఢ్యమును మరి ప్రదర్శిస్తూ తన శక్తి మీద ఆధారపడుతూ ఏమండి, నేను ఖచ్చితంగా వీరందరిలో ఏ ఒక్కరు నాతో యుద్ధం చేయలేరు అనేటువంటి ఒక గర్వంతో ముందుకు వస్తూ ఉంటే రాజు సైతము భుజబలము కలిగినటువంటి వ్యక్తి అని వాక్యంలో ఉంది. ఎవరు? సౌలు సైతము ఎన్నో విద్య ప్రవీణుడు, ఎన్నో మెలకువలు తెలిసినటువంటి ఆ యొక్క రాజు కూడా భయపడిపోయాడు. ఏమండి, దావీదు యొక్క అన్నదమ్ములందరూ గొప్ప గొప్పోళ్ళే, యుద్ధంలో ఉన్నారు, వారు కూడా సైన్యంలో చేర్చబడిన వారు సైతము భయపడిపోయారు. ఇశ్రాయేలు దేశం అంతా చూడండి, ఒక విషయం నేను చెప్తాను. ఇశ్రాయేలు ప్రజలు ఎవరు అంటే దే హ్యావ్ ఎ హిస్టరీ అంటేనే హిజ్ స్టోరీ అని అర్థం. HISTORY, హిస్టరీ అంటే హిజ్ స్టోరీ. హిజ్ అంటే గాడ్, అతని యొక్క కథ. అతనంటే ఎవరు? దేవుడు. హిస్టరీ. ఇశ్రాయేలు ప్రజలు ఒక గొప్ప స్టోరీ కలిగి ఉన్నారు. ఏంటంటే వారి జీవితంలో వారు అనుభవించగలిగినన్ని అనుభవాలు ఇంకా ఏ ప్రజలు కూడా అనుభవించలేదు. ఎందుకో తెలుసా? దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేస్తూ వచ్చాడు. దేవుడికి తెలుసు దేవుడు ఎంత గొప్పవాడో. ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా తెలుసు. మాట చేత సృష్టిని అంతా కూడా సృష్టించాడని ఆదికాండములు ఎన్నో మార్లు వారు చదివారు. దేవుడు తన సేవకుడైనటువంటి మోసేను ఎలా వాడుకున్నాడో వారందరూ కూడా తెలుసు. ఎలా దేవుడు వారిని ఎర్ర సముద్రం నుండి బయటకు తీసుకొచ్చాడో వారికి బాగా తెలుసు. అవసరతలో ఉన్నప్పుడు బండ నుండే వారికి మధుర జలాన్ని ఇచ్చాడని, వారు తినటానికి ఆకాశం నుండి పూరేళ్లను రప్పించాడని, మన్నాతో వారిని తృప్తిపరిచాడని, ఏమండి ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి యొర్దాను నదిని ఏకరాజుగా చేసి, ఇలాంటి ఎన్నో అద్భుతాలు తన ఎంతోమంది శత్రువులు ఇశ్రాయేలు ప్రజలకు వ్యతిరేకంగా ఎగసి పడినప్పటికీ కూడా దేవాది దేవుడు లెక్క లేనన్నిసార్లు ఇశ్రాయేలు ప్రజలను శత్రువుల చేతుల్లో నుండి విడిపించాడు. అది ఎవరికి బాగా తెలుసు? చెప్పండి అమ్మా. ఇశ్రాయేలు ప్రజలందరికీ బాగా తెలిసిన ఈ సందర్భంలో వారి ఫెయిత్ను వారు ఎక్సాజరేట్ చేయలేకపోతున్నారు. వారి ఫెయిత్ను వారు ఎక్స్పీరియన్స్ చేయలేకపోతున్నారు, ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు. ప్రభువా, ఇదిగో గడిచినటువంటి సంవత్సరాలలో మేము చరిత్ర కలిగినటువంటి ప్రజలం ప్రభువా. ఎన్నో మార్లు ఈ సంఘాన్ని లేదంటే ఈ ఇశ్రాయేలు దేశాన్ని, నీ ప్రజలను ఎన్నో మార్లు శత్రువుల చేతిలో నుండి రక్షించగలిగిన బలాఢ్యు ప్రభువా మీరు. ఆఫ్టర్ ఆల్ ఈ గొలియాతు చేతుల నుండి మీరు మమ్మల్ని ఖచ్చితంగా విడిపిస్తారు ప్రభు అని ఒక్కడు ముందుకు రాలేదు. మన జీవితాల్లో కూడా ఎన్నోసార్లు ఎన్నో అనుభవాలు, ఎన్నో కార్యాలు దేవుని యొద్ద నుండి నువ్వు చూసినా, అనుభవించినప్పటికి కూడా అవసరం వచ్చినప్పుడు, అవకాశం ఉన్నప్పుడు నిజంగా నువ్వు కావలసిన టైంలో దాన్ని నువ్వు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నావు. ఉపయోగించాల్సిన వయసులో టైంలో ఉపయోగించలేకపోతున్నావు, అవసరంలో ఉపయోగించలేకపోతున్నావు. కానీ బలహీనతలు వచ్చినప్పుడు, బలమైనటువంటి రీతిలో శత్రువు దాడి చేస్తున్నప్పుడు మనం బలహీనులమైపోతూ ఉన్నాం ప్రియులారా. కానీ ఎప్పుడైతే శత్రువు దాడి చేస్తాడో అప్పుడే నీ విశ్వాసాన్ని నువ్వు జనరేట్ చేసుకోవాలి, నీ విశ్వాసాన్ని నువ్వు ఎక్స్ప్రెస్ చేయాలి. నా దేవుడు గడిచిన సంవత్సరంలో ఎన్నో కార్యాల్లో నన్ను దేవుడు కాపాడాడు, నాకు వచ్చినటువంటి ఈ సమస్యలు కూడా దేవుడు తప్పకుండా విడిపిస్తాడు అని చెప్పి నీ విశ్వాసాన్ని నువ్వు వ్యక్తపరిచినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం చేస్తాడు. నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, వెన్ యూ స్టాండ్ ఫర్ గాడ్ విల్ స్టాండ్ ఫర్ యూ. నువ్వు దేవుని కొరకు నిలబడినప్పుడు నీ కొరకు దేవుడు నిలబడతాడు. ఇప్పుడు చర్చిలో, ఆరాధనలో, ప్రార్థనలో ఆమేన్ హల్లెలూయా అని చెప్తాం. అయితే రేపు అలాంటి ఒక భయంకరమైనటువంటి శోధన నీ మీదకి వచ్చినప్పుడు, శత్రువు ఎగసిపడుతూ ఉన్నప్పుడు, అనుకోకుండా సమస్యలన్నీ ఒక్కసారి నీ మీద ఎగసిపడినప్పుడు, ఆ టైంలో ఒక దేవుని బిడ్డగా నీ దేవుణ్ణి నీవు అనుభవపూర్వకంగా తెలిసిన విశ్వాసగా నువ్వు మారుదువుగాక. ఒక దైవజనుడు అంటాడు, ఈ సమస్యలు అనేవి, ఈ శోధనలు అనేవి, అందుకే పేతురు రాసిన గ్రంథంలో ఉంటుంది, సహోదరులారా మీకు కలిగినటువంటి అగ్ని వంటి మహాశ్రమలను చూసి మీకు ఏదో ఒక వింత సంభవించినని మీరు అనుకోవద్దు. ఈ శ్రమలు ఎవరైతే అనుభవిస్తున్నారో, ఈ శ్రమలు అనేవి క్రైస్తవుడికి ఏదో ఒక వింత, ఎప్పుడు జరగని ఒక వింతలా భావించకూడదట. దైవజనుడు అంటాడు, శ్రమలు అనేవి క్రైస్తవుడికి సహజం. ఆమేన్.
శ్రమలు ఏంటమ్మా? అది సహజం. అంటే టేక్ ఇట్ ఈజీ అంతే. ఏదో బలహీనత వచ్చిందా, మామూలే అనండి అందరూ. చెప్పండి అనండి. ఎవరో వచ్చారు నీ మీద నిందలేశారు, మామూలే అనండి. అప్పు బాధలు ఉన్నాయి, మామూలే చెప్పండి అమ్మా. బోల్డ్ అన్ని అనారోగ్యాలు ఉన్నాయి, అప్పుబాధలు ఉన్నాయి, ఇరుకులు, ఇబ్బందులు, ఇక్కట్లు, ప్రతికూల పరిస్థితులు, సోదర వెంబడి శోధన, అసలు ఇంట్లో 100 రూపాయలు కూడా లేదు, తినటానికి కేజీ బియ్యం కూడా లేవు, చాలా భయంకరంగా నలిగిపోతూ ఉన్నావు, దంచబడుతున్నావు, మెత్తం చేయబడుతున్నావు. అలాంటి టైంలో కూడా నువ్వేం చెప్పాలంటే ఏదో ఒక వింత జబ్బవించినట్లుగా నువ్వు అనుకోకూడదు, మామూలే. ఎన్ని కష్టాలు వచ్చినా, ఇదిగో ఒక దైవజనురాలికి అలా అప్పుడే వివాహం అయిందంట. ఏమండి, వివాహమైనటువంటి ఆ మొదటి 2-3 వారాలు, ఆ ప్రారంభ దినాల్లోనే ఇలా బయటికి అడుగు వేసిందో లేదో అనుకోకుండా ఒక పెద్ద రాడ్డు ఆమె కాళ్ళ మీద పడిపోతే కాళ్ళు లోపల 2 ఎముక ఇరిగిపోయింది, 2గా విరిగిపోయింది. అప్పుడు ఆమె ప్రార్థిస్తుంది, ఏంటి ప్రభువా, మీ కొరకు నేను ఎంత బలముగా నేను నిలబడుతున్నాను కదా, మీ చిత్తానుసారంగా అడుగులు వేస్తున్నాను కదా, నాకెందుకు ఈ శోధనట. ఆ తమ్ముడు గారు ఆ దైవజనురాల్ని బలపరుస్తూ అంటున్నాడంట, వచ్చినటువంటి ఈ శోధన మామూలే, ఈ శోధన వలన ఇదిగో ఈ శోధన వెనుక దేవుని గొప్ప దీవెన ఉంది కనుక నువ్వు భయపడవద్దు అన్నప్పుడు ధైర్యం తెచ్చుకొని అప్పుడు ప్రార్థన చేయడం ప్రారంభించింది. బలంగా దేవుడు వాడుకుంటున్నాడు. సో కనుక నీ జీవితంలో ఏ సమస్యలు వచ్చినా, ఎన్ని ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చినా, కొన్నిసార్లు నిజంగా ఇప్పుడు నేను ఇప్పుడు మీకు చెప్పినట్లుగా నిండా ఉంటాయి డబ్బులు, నిన్నటికి 1000 రూపాయలు ఉన్నాయి. అప్పుడు నేను కూడా అనుకోవాలి, మామూలే. ఆమేన్. కొన్నిసార్లు పిల్లలకి కొనటానికి కనీసం నీ జీవితంలో ఒక 10 రూపాయలు లేస్ ప్యాకెట్ కొనే స్థితిలో ఒకవేళ నువ్వు లేకపోవచ్చు. ఒకే రోజు కొన్నిసార్లు డబ్బులు నిండా ఉంటాయి మనకి, కొన్నిసార్లు 100 రూపాయలకి, అవునా కాదా బ్రదర్, ఇక్కడికి వెళ్ళి అమ్మ నేను అలాగే అనుభవాలు ఎన్నో ఉన్నాయి, చాలా వరకు వెతకాల్సినటువంటి పరిస్థితులు. అలా నీవు నలిగిపోతూ ఉన్నా, నువ్వు దేవుని సేవకుడిగా చెప్తున్నాను, ఈ వచ్చినటువంటి భయంకరమైనటువంటి మహాశ్రమల్లో ఒక వింతలా నువ్వు చూడొద్దు. ఈ సమస్యలు అనే వాటిని నువ్వు సహజంగానే చూడాలి. నువ్వు ఆ సమస్యలను పట్టించుకుంటే పెద్దదిగా తనను తాను ఎక్స్పోజ్ చేసుకుంటుంది సమస్య. హలో, నువ్వేం చేయకూడదు, సమస్యని పట్టించుకోకూడదు, టేక్ ఇట్ ఈజీ అంతే. ఇది మామూలే, కామనే. ఎప్పుడైతే నువ్వు ఇది మామూలే అంటావో ఆ సమస్యకు పిచ్చెక్కిపోద్ది. ఇదేంట్రా బాబు ఇంతగా నిన్ను అలగొడుతున్నా. యోబు అనే ఒక వ్యక్తి బైబిల్లో పట్టించుకోలేదు, భార్య పట్టించుకుంది. అమ్మో ఇంకెందుకు నువ్వు, ఇదిగో దేవుని దూషించి చచ్చిపో, ఇంకెవరున్నారు, మనం ఎందుకు బ్రతకాలి, ఉన్నాయి అన్ని ఆస్తిపాస్తులు అన్నీ పోయినాయి, కుమారులు పోయినారు, మొత్తం ఉన్నటువంటి బిడ్డలు పోయినారు, అందరూ వెళ్ళిపోయినారు, ఇంకెందుకు నువ్వు బ్రతుకుండంటే ఆ యోబు అంటున్నాడు ఒకే చిన్న డైలాగ్, మామూలే. ఆమేన్. ఎప్పుడైతే శ్రమలలో కూడా సంతోషించగలిగే కృప ఎప్పుడైతే నీకు దొరుకుతుందో, శ్రమలను సహించగలిగే కృప ఎప్పుడైతే దొరుకుతుందో, శ్రమలను జయించగలిగే మనస్సు దేవుడు నీకు అప్పుడు ఇస్తాడు. ఆ శ్రమలు నీ మీద 0.00 ప్రభావాన్ని చూపలే యేసునామంలో. హల్లెలూయా. ఏదండి, ఎప్పుడైతే నువ్వు భయపడతావో అప్పుడే దుష్టుడు నిన్నేం చేస్తాడు, భయపెడతాడు. నువ్వు ధైర్యంగా ఉంటే భయపెట్టి ఎంతకీ ఈమె భయపడట్లేదని ఏం చేస్తారమ్మా, నువ్వు భయపడ్డావు అనుకో, చిన్న బల్లిని నీ ముందు ప్లాస్టిక్ బల్లిని తీసుకొచ్చినా కొన్నిసార్లు కొంతమంది భయపడిపోతారు. చిన్న మాస్క్ వేసుకొని అన్న భయపడిపోతారు. ఇంకా భయపడుతుంది సాతానుడు. ఏదో మన పిల్లల్లో కొన్నిసార్లు అప్పుడే విపరీతమైన జలుబు, ఆ యొక్క ట్యాప్లో నీరు కారేస్తూ ఉంటుంది, నువ్వు భయపడి అమ్మో ఏదో అయిపోయింది, లేదా దగ్గుతూ ఉంటాడు, అమ్మో ఏదో అయిపోయింది. అదే మంట వచ్చినటువంటి ప్రమాదం. ఏది జరిగినా ఒక వింతలను చూడకుండా ప్రార్థన చేసుకు, ఇవన్నీ కామనే, వస్తాయి పోతాయి. హల్లెలూయా. నాకు దైవజనుడు, శ్రమలా రాని, ఖడ్గమా రాని, ఉపద్రవమా అయితే రాని, ఏదైనా రాని, ఇంకేదైనా వస్తే రాని, వచ్చిన దారిన పోతది గాని. హల్లెలూయా. నా యేసు కృప నుండి ఏది నన్ను వేరు చేయలేదుగా, నా యేసు కృప నుండి ఏది
నన్ను వేరు చేయలేదుగా అన్నా లేదు రిమోట్తో చేయాలి. దేవుని గట్టికి స్తోత్రం చెల్లిద్దాము. బిగ్గరగా హల్లెలూయా. మన యేసు కృప నుండి ఏది కూడా మనల్ని ఏం చేయలేదు. ఏ దోవ నుండి అయితే వస్తాయో అదే త్రోవలో వెళ్ళిపోతాయి. శ్రమలు వచ్చినప్పుడు ఒక వింత సంభవించినట్లు నువ్వు చూడకూడదు బ్రదర్. ఏకంగా గొగ్గోలు పెట్టాల్సిన పని లేదు. రిలాక్స్గా ప్రార్థన చేయండి, ప్రభు మీద ఆధారపడండి. తప్పకుండా తర్వాత చేయాల్సిన కార్యాన్ని దేవుడు తప్పకుండా చేస్తాడు. బిగ్గరగా దేవునికి స్తోత్రం. ఇన్ని అద్భుత కార్యాలు ఇశ్రాయేలు ప్రజలు అనుభవించిన అవసరం వచ్చినప్పుడు వారి విశ్వాసాన్ని వారు ఎక్సర్సైజ్ చేయలేకపోయారు. కానీ దేవుని మహాకృప, ఒక్క చిన్న బాలుడిని దేవుడు లేపి, సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు జీవము కలిగినటువంటి దేవుని సైన్యమును తిరస్కరించడానికి వీడు ఏపాటివాడు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా, గడిచిన సంవత్సరాలలో చిన్ననాటి నుండి ఆ మహాదేవుణ్ణి గురించి ఎన్నో విషయాలు ఆలకిస్తూ తనలో ఉన్న విశ్వాసము అభివృద్ధి చెందింది. అద్భుతం జరిగింది. ఏంటో తెలుసా, ఈ దావీదు ఏం చేశాడు తెలుసా? ఇప్పుడు మనం చదువుకున్నట్టు మాటను మనం చూస్తే, ఆయన పెందల కడనే లేచి, చెప్తాను వినండి, గొల్యాతులు నీ చేతికి దేవుడు అప్పగించాలి అంటే ఎవరి చేతికి దేవుడు అప్పగిస్తాడో తెలుసా? ఎవరికైతే వేకువనే లేచిన అలవాటు ఏ దావీదులకైతే ఉంటుందో వారి చేతికి దేవుడు గొల్యాతులను అప్పగిస్తాడు. ఆమెన్ చెప్తా బిగ్గరగా. హలో, గొల్యాతులు నీ జీవితంలోనికి రావాలి అంటే, నీ చేతిలోనికి రావాలి, వారి మీద నీకు విజయం కావాలి అంటే దావీదు ఏం చేశాడో తెలుసా? పెందల కడన లేచినటువంటి ఒక గొప్ప అలవాటు దావీదుకుంది. ఆ దావీదు చేతికి మాత్రమే గొల్యాతును దేవుడు అప్పగించాడు. నీ జీవితంలో 5వ అద్భుతమైన ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఇదిగో వేకుజాముని అరుణోదయమున ఇంకను చీకటి ఉండగానే లేచి నీ దేవుడికి మొర్ర పెట్టినట్లయితే నీ జీవితంలో తిరుగులేని గొప్ప విడుదల నా యేసయ్య అనుగ్రహిస్తాడు. దావీదు లాంటి శత్రువులు ఎంతోమంది ఎన్నో రకాలుగా నిన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నా, కలవర పెడుతూ ఉన్నా, నిన్ను గేలి చేస్తూ ఉన్నా, పరిహాసం చేస్తూ ఉన్నా, అపహాసం చేస్తూ ఉన్నా, ఇదిగో గొల్యాతు చూస్తే 6 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు కలిగినటువంటి వ్యక్తి. దావీదు చిన్న బాలుడైనా విశ్వాసములు గొల్యాతు కంటే గొప్పోడైనా. ఈరోజు నీ శత్రువు ఎంత గొప్పోడైనా నీ విశ్వాసము నీ శత్రువు కంటే మించి డబల్ ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే ఎప్పుడు నీ విశ్వాసం వ్యక్తపరుస్తావో తెలుసా? అవసరం వచ్చినప్పుడు. ఎందుకంటే గడిచినటువంటి సంవత్సరాలలో ఒక్కసారి నువ్వు వెనక్కి తిరిగి చూస్తే నీ దేవుడు ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో జరిగించలేదా? ఎవరైతే నీ దేవుణ్ణి అనుభవపూర్వకంగా తెలుసుకుంటారో వారి ద్వారానే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఇక్కడ గొల్యాతు మీద విజయం రావటానికి విశ్వాసం ఒక గొప్ప నిదర్శనం అయితే, దానికంటే ముందు గొల్యాతుకుండే ఒక గొప్ప అద్భుతమైనటువంటి అలవాటు ఏంటో తెలుసా? ఉదయకాలమునే వేకువనే ఇంకా చీకటిగా ఉండగానే పెందల కడనే లేచిన అలవాటు ఎవరికుందో తెలుసా? దావీదుకుంది. అందుకే రాజు సైతము, తన అన్నదమ్ములు సైతము, సైన్యమంతా దావీదు సైన్యములో ఒక వ్యక్తి కాదు. దావీదు అప్పటికి కేవలం ఒక గొర్రెల కాపరి. హల్లెలూయా. అయితే ఆ అబ్బాయిని గురించి ఎవరో చెప్పినప్పుడు సౌలు దగ్గరికి ఈ పిల్లవాడిని తీసుకుని వెళ్తే ఏమండి, దావీదును చూసి ఆ రాజు అంటాడు, అరే నువ్వు పడుచువాడువయ్యా, నువ్వు చిన్నపిల్లడువయ్యా, ఆయన చిన్ననాటి నుండి ఇదిగో ఎన్నో విలువిద్యలో ప్రవీణత నొందినవాడు, వాడిని చంపేస్తాడంటే దావీదు అంటున్నాడు, రాజా ఇదిగో నీ సేవకునైన నన్ను మీరు అలా పరిగణించవద్దు. ఏం జరిగిందో తెలుసా అని దావీదు తన హిస్టరీని తవ్వాడు. ఎవరి ముందు? సౌలు ముందు. నీ దాసుడినైన నేను ఇదిగో నా తండ్రి గొర్రె పిల్లలను మేపుతూ ఉండగా అని అక్కడ తీశాడు. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో నీ దేవుని నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకోవాలంటే కలుసుకున్నప్పుడే, అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడే నీకంటూ దేవుడు ఒక హిస్టరీని క్రియేట్ చేస్తాడు బ్యాక్గ్రౌండ్లో. సౌలుకి అర్థం కాని విషయాన్ని చెప్తున్నాడు. ఇదిగో ఒక ఎలుగుబంటి వచ్చిందయ్యా, దాన్ని నేను ఒక మేకపిల్లను చీల్చివేయినట్లుగా చీల్చేశాను. దేవునికి స్తోత్రం. తర్వాత మీరు అక్కడ చూస్తే చాలా విషయాలు అక్కడ రాయబడ్డాయి. ఎప్పుడైతే అంటే దావీదులోనికి ఏమొచ్చిందో తెలుసా? ఆ ప్రతికూల పరిస్థితుల్లో ఒక గొప్ప ధైర్యం అనేది దావీదులోనికి వచ్చేసింది. ఆమేన్. అలా యుద్ధం చేయకూడదు, వెళ్ళిపోయే చిన్నపిల్లడు అంటే ఆయన ఒప్పుకోవడం లేదు.
నీ విశ్వాసం నిన్ను గొప్ప ధైర్యంతో నింపి నిన్ను బలవంతునిగా చేసి బలవంతుని చేతిలో బాణపు పుల్లవలే దేవుడు నిన్ను మారుస్తాడు. ఎప్పుడో తెలుసా? నువ్వు దేవుని కొరకు నిలబడినప్పుడు. ఎప్పుడైతే నువ్వు వేకుజామున లేస్తావో, వేకుజాము ప్రార్థన బలహీనమైన ఒక వ్యక్తిని బలవంతునిగా మారుస్తుంది. వేకుజాము ప్రార్థన బలహీనమైన స్థితిలో నీవు ఉన్నా, నువ్వు నలిగిపోతూ ఉన్నా, పిరికివానిగా ఉన్నా, నీలో నీకే తెలియని ఒక నూతనమైనటువంటి ఉత్తేజాన్ని, ఒక నూతనమైన ధైర్యాన్ని నీలో నువ్వు రీక్రియేట్ చేస్తుంది ఉదయకాలపు ప్రార్థన. నువ్వు బలహీనంగా ఉన్నా ఆటోమేటిక్గా బలాన్ని పుంజుకుంటావు యేసునామములో. నువ్వు ఎంత అధైర్యపడతావో నువ్వు మోకరించి చూడు, నీ అధైర్యానికి బదులు నా దేవుడు తిరుగులేని గొప్ప ధైర్యాన్ని ఇస్తాడు. 20 లక్షల టార్గెట్. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? వేకుజా మోకాళ్ళ, నువ్వు నీ పాదాల ద్వారా సాధ్యం కానిది నీ మోకాళ్ళ ద్వారా సాధ్యం అవుతుంది యేసునామములో. నీ చేతుల వలన సాధ్యం కానిది నీ పెదల వలన సాధ్యపరుస్తాడు దేవుడు. వేకుజామునలే, మోకరించు, చేతులు పైకెత్తు, ప్రభువా అని అరవడం ఆరంభించు. ఏ చేతులనైతే దేవుని ముందు ఎత్తావో అదే చేతుల మీదకి దేవుడు జయపు జెండాను అనుగరుస్తాడు. నీ జీవితంలో, నీ కుటుంబంలో ఇదిగో వేకుజామున లేచినప్పుడు ఇదిగో గొల్యాతు లాంటి మహామహా శత్రువులను, గొల్యాతు లాంటి భయంకరమైనటువంటి పరిస్థితులను దేవుడు నా యేసయ్య నీ చేతికి అనుగ్రహిస్తాడు. ఇదిగో నీ కాళ్ళ కింద తుత్తునీలుగా మారుస్తాడు. అద్భుతం జరుగుతూ ఉంది. నీ సేవకుని నాకు ఒక హిస్టరీ ఉందయ్యా. ఎవరి గురించి చెప్తున్నాడు తెలుసా? దేవుడు చేసిన గొప్ప కార్యాల గురించి చెప్తున్నాడు. నేను అడవిలో ఉన్నప్పుడు ఇదిగో ఎన్నో రకములైనటువంటి విష జంతువులు ఎగసిపడినప్పటికీ గొర్రె పిల్లను చీల్చినట్లుగా చీల్చేశాను. దట్ ఈస్ మై స్టోరీ. నీకుందా నీ దేవుని గురించినటువంటి ప్రత్యేకమైనటువంటి అనుభవం నీకుందమ్మా? హల్లెలూయా చెప్తావు ఒకసారి బిగ్గరగా దేవునికి స్తోత్రం. అది ఎవరికి సాధ్యమో తెలుసా? నువ్వు ధైర్యంగా నీకు పరిస్థితి నిన్ను భయపెడతా ఉంటే నీ ప్రార్థన నేను ధైర్యపరచాలా? నీకున్నటువంటి ఇరుగు పొరుగు వారు నేను భయపెడతా ఉంటే ఎదుగో నా నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉన్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, ప్రార్థించిన వ్యక్తి ఎన్నటికీ జీవితంలో ఓడిపోడు, వాడిపోడు. నువ్వు వాడిపోవు, ఓడిపోవు. ప్రార్థించిన వ్యక్తే ఎప్పటికైనా జయిస్తాడు ప్రియులారా. అంత మాత్రమే కాదు, ఆ అరుణోదయమున లేచి చేసినటువంటి ఆ ప్రార్థన వలనే దావీదు అనుకున్నాడు, నేను రాజుకు అల్లుడినైతే బాగుండు అనుకుంటే అరుణోదయ ప్రార్థన అద్భుతంగా మార్చేసింది. రాజుకు అల్లుడు అవ్వాలని దావీదు అనుకుంటే అరుణోదయమున లేచినటువంటి ప్రార్థన చేసినట్టు ఆ వ్యక్తి పట్ల నీ పట్ల నీవు కలిగిన ప్రణాళికలు వేరు, నీ పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళికలు వేరు. ఏంటో తెలుసా? నీవు అనుకుంటే ప్రభువా ఇది 20 లక్షలు అయితే చాలు నాయన, లేదంటే ప్రభువా ఈ టార్గెట్ రీచ్ అయితే చాలు. అది అరుణోదయ ప్రార్థనలో నీవు నీ గురించి ఆలోచిస్తున్నావు. ప్రభువా ఒక ఇల్లు కట్టుకుంటే చాలు, ప్రభువా ఏదో ఒక 10 మంది విశ్వాసులు నేను సంపాదించుకుంటే చాలు. అది అరుణోదయ ప్రార్థనలో నీవు చేసినటువంటి ప్రార్థన అయితే, నువ్వు అరుణోదయం లేచిన వ్యక్తి అయితే నీ ఆలోచనలు దేవుడు నీ పట్ల నీవు కలిగి ఉన్న ప్రణాళిక వేరు, నా దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ప్రణాళికలు వేరు. దావీదు రాజు కలుడవాలనుకున్నాడు, కానీ దేవుడు దావీదుని రాజుగా చేశాడు. చప్పట్లు కొట్టి ఒకసారి దేవుడి నామమున మహిమపరుద్దామా? నీ జీవితంలో ఎప్పుడైతే వేకుజామున లేస్తావో నీ ఆలోచనలన్నింటినీ దేవుడు తారుమారు చేస్తాడు. ప్రభువా నాకు పెన్షన్ వస్తుంది, ఒక 4,000 5,000 చాలు నాయన, అది నీ ఆలోచనలు. నువ్వు దేవుడి నామములో ప్రార్థించే వ్యక్తివైతే నీవే 10 మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు. ఒక అరటిపండు కావాలి ప్రభు, ఒక మామిడి పండు కావాలి ప్రభు, అది నీ ఆలోచనలు. నువ్వు అరుణోదయం లేచి ప్రార్థించిన వ్యక్తివైతే నిన్నే ఒక మామిడి చెట్టుగా దేవుడు చేస్తాడు. అర్థమైన దేవుని స్తోత్రం చెప్తారా? అమ్మ రాజు కల్లుడు అయిపోతున్నావా? రాజు కల్లుడిని అవుదాం అనుకుంటున్నావా, లేదా నువ్వే రాజు అవుదాం అనుకుంటున్నావా? దావీదు ఆలోచన రాజు కల్లుడినైతే బాగున్నా అనుకుంది, కానీ అరుణోదయం లేచిన ప్రార్థించిన ఆ దావీదు పట్ల దేవుడు కలిగిన ప్రణాళిక వేరుగుంది. ఒరే పిచ్చోడా, నువ్వెవరో తెలుసా? యు ఆర్ ద మ్యాన్ హూ గెట్స్ అ బ్యారల్ ఇన్ ద మార్నింగ్. అండ్ నీకు తెలియదా ఎన్ని సంవత్సరాలు ఇదిగో పుట్టింది మొదలుకొని ఈనాటి వరకు ప్రతి ఉదయము నా సన్నిధిలో ప్రార్థిస్తూ వచ్చావు కదా, ఆ ప్రార్థన నువ్వు చేసావు కదా, నిన్ను రాజుకు అల్లుడిని కాదయ్యా, నిన్నే నేను రాజుని చేస్తాను. నువ్వు చేసే ప్రార్థన నిన్ను నీ వైపుకు ఆకర్షిస్తూ ఉంది. ఇప్పుడు నువ్వెవరో తెలుసా? రాజు కల్లుడు కాదు, ఏ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్. ఇదిగో నీవు నా హృదయానుసారుడు.
అరుణోదయం నువ్వు ప్రార్థించు చెల్లెమ్మ. ఎవరు నిన్ను ఇష్టపడకపోయినా నా దేవుడు నేను ఇష్టపడతాడు. ఎవరికి నీవు ఆకర్షణీయంగా ఉండకపోయినా నా దేవునికి ఆకర్షణీయంగా ఉంటావు. నీ ఆలోచనలు మారిపోతాయి. నీ యొక్క ఫ్యూచర్ భవిష్యత్ అంతా మారిపోద్ది. నువ్వు ఏదైతే చిన్న చిన్న ప్రణాళికలు కలిగి ఉన్నావో, నాకు ఇది వస్తే చాలు అనుకున్నావు, అంతకు మించి దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఊహించిన దానికంటే ఉన్నతమైనటువంటి కార్యములు నీ జీవితంలో జరగాలి అంటే దైవజనుడిగా చెప్తూ ఉన్నాను. చెల్లమ్మ, ఎర్లీ మార్నింగ్ గెటప్, ఉదయకాలంలో లే, ప్రార్థన చేయి. నువ్వు ఏదైతే ప్రార్థించావో అంతకు మించి యేసు నామములో నువ్వు కార్యాన్ని చూచుదువుగా. చెప్పండి, దావీదు ఏమనుకున్నాడు? మేరీ ఏమనుకున్నాడు? దావీదు రాజు కలుడు అనుకోవాలనుకున్నాడు. అది దావీదు ఆలోచన. ప్రార్థించిన వారి పట్ల దేవుడు ఖచ్చితంగా తిరుగులేని ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నేను ఒక 5-10 సంఘాలు కడితే సరిపోద్దేమో అని నేను అనుకుంటున్నానేమో. ఎవరికి తెలుసు ఎన్ని వేల సంఘాలు దేవుడు నా ద్వారా కట్టిస్తాడో. అయితే ఎందుకు అలా మారుతుంది అంటే, ప్లాన్ ఎందుకు మారుతుంది అంటే, మోకరించినప్పుడు మన లైఫ్ సైకిల్, మన స్టోరీ అక్కడ మారిపోద్ది. అరే బిడ్డ, నువ్వు ఒక 10 సంఘాలు కట్టాలనుకుంటున్నావు, దాని పక్కన ఎన్ని సున్నాలు వేస్తా నీకు తెలీదు. ఒక బిల్డింగ్ కూడా చాలనుకున్నావు, ఎన్ని బిల్డింగ్లు ఇస్తానో నీకు తెలీదు. ప్రభా, నా పిల్లాడు డిగ్రీ వరకు చదివితే సరిపోదు అనుకుంటున్నావు, కానీ ఎంతవరకు చదివిస్తానో నీకు తెలియదు. ప్రభా, ఒక 10,000 20,000 ఉద్యోగం నా బిడ్డకి ఇస్తే చాలు నువ్వు అనుకుంటున్నావు. ఇదిగో నెలకి ఎన్ని లక్షల ఉద్యోగం ఇస్తానో నాకే తెలియదు. ఎందుకో తెలుసా? నువ్వు మోకరిస్తున్నావు. అది నాకు నచ్చింది, నాకు నచ్చినట్టుగా నేను నీ పట్ల కలిగిన ప్రణాళికలన్నీ ఇంప్లిమెంట్ చేసేస్తాను అంతే. నువ్వు ప్రార్థించలేదు అనుకో. నేను ఎప్పుడు మొన్న కూడా రాసుకున్న స్టేటస్లో, ఈరోజు కూడా చెప్తున్నాను, ప్రార్థించిన వ్యక్తి రాజైన బానిసే, ప్రార్థించిన వ్యక్తి బానిసైన రాజే యేసునామంలో. నువ్వు బానిసగా ఉన్నావా? ప్రార్థించు. నువ్వు చేసే ప్రార్థన నువ్వు బానిసగా ఉన్న నేను రాజుగా మారుస్తా చెల్లెమ్మ. ఒకవేళ నువ్వు రాజు స్థాయిలో ఉన్నా ప్రార్థించడం మానేస్తే నువ్వు చివరికి బానిసగా మారిపోతావు. బానిస బ్రతుకులను అదిగో ఎవరైతే ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారో అదే గ్రూపులో నుండి రాజులను దేవుడు లేపాడు. ఆమేన్. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రస్తుతానికి ఇశ్రాయేల్ దేశానికి ఉన్నటువంటి ఆ వ్యక్తి ఒకప్పుడు బానిసే. ఏం పేరు ఆయన పేరు? బెన్యామిన్ నెహతన్యా సంథింగ్ నా. మన ప్రధానమంత్రి, ఇశ్రాయేల్ దేశం ప్రధానమంత్రి ఎవరు? బెంజమిన్ నెతన్యా. ఇప్పుడు ఆయన ఒకప్పుడు కూడా బానిసే. ఈరోజు ఆయన దేశానికి ఎవరు? రాజు, ప్రధానమంత్రి. ఎలా లేచాడో తెలుసా? ప్రార్థనల ద్వారా. హల్లెలూయా చెప్తావా? ఈవెన్ మన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన మన అన్నాడు, ఒకే మాట అన్నాడు, ఐ ఆమ్ హియర్ బికాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తుని బట్టే నేను ఈరోజు అమెరికా దేశానికి ప్రెసిడెంట్ అయ్యాను అన్నాడు. మై బాస్ ఈజ్ జీసస్ క్రైస్ట్ అన్నాడు. అంతే. ప్రపంచ దేశాలు నివ్విరిపోయినాయి. అందుకే అమెరికా కరెన్సీలో ఉంటుంది, వీ ట్రస్ట్ ఆన్ గాడ్ అని ఉంటుంది, మాకు దేవుని మీద నమ్మకం ఉంది అని. దురదృష్టవశాత్తు ఒక అద్భుతమైనటువంటి దైవజనుడు చార్లెస్ క్లర్క్ అనేటువంటి ఒక వ్యక్తి, మీ అందరూ కూడా తెలుసు, అమెరికా దేశాన్ని దేవుని కొరకు క్రీస్తు తిప్పుతున్నటువంటి ఒక గొప్ప మహానుభావుడు, అద్భుతంగా దేవుని చేతిలో వాడబడుతున్నటువంటి గొప్ప బలమైనటువంటి రీతిలో వాడబడుతున్నటువంటి ఆ వ్యక్తిని అనుకోకుండా మరి వేరొక వ్యక్తి దూరం షూట్ చేసి పడేశారు. అమెరికా మొత్తం ఇప్పుడు ఆయన బ్రతుకున్న దానికంటే మరణించిన తర్వాత ఆయన ఫేమ్ ఇంకా ప్రబలిపోతూ ఉంది. అమెరికా మొత్తం డొనాల్డ్ ట్రంప్ గారు కూడా ఆయన కాడి మోసినట్లుగా చెప్తుంది. అద్భుతం ఏంటో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక దైవజనుడు ఎప్పుడైతే నువ్వు దేవుని కొరకు నిలబడతావు, ఒక్క చార్లెస్ని చంపారు, ఈరోజు వేల మంది చార్లెస్ని దేవుడు ఖచ్చితంగా లేపుతాడు. గట్టిగా ఒకసారి హల్లెలూయా. సో కనుక ప్రియమైన దైవజనాంగమా, ఇదిగో అందరూ సైలెంట్గా ఉన్నా ప్రార్థించిన ఒక వ్యక్తి సైలెంట్గా ఊరుకోలేకపోయాడు. ఇదిగో ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో శత్రువులతో నువ్వు కబడ్డీ ఆడుకోవాలనిపిస్తుంది. ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో అసాధ్యములతో ఆటలాడుకోవాలనిపిస్తుంది. ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో ఎన్ని భయంకరమైనటువంటి ప్రతికూల పరిస్థితులు నీ జీవితంలో ఉన్నా ఇదిగో వాడితో నువ్వు ఆడుకుంటావంటే ఏమాట అండి అది? గొట్లాట. ఈజీ. నీకు పెద్దగా నువ్వు ఇబ్బంది భయపడవు. ఎందుకంటే కష్టాలు నువ్వు వస్తున్నప్పుడు వాడితో హ్యాపీగా కబడ్డీ 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 అంతే. యేసు నామములో హల్లెలూయా.
ప్రార్థన నీలో ఉన్నటువంటి నిరుత్సాహాన్ని తొలగించి ఉత్సాహాన్ని ఇచ్చి, ఏమో నీలో ఉన్న పిరిగితనాన్ని తొలగించి ధైర్యాన్ని ఇచ్చి, నీలో ఉన్న బలహీనతను తొలగించి బలమునిస్తుంది ఉదయకాల సమయంలో నువ్వు చేసిన ప్రార్థన. అంత మాత్రమే కాదు, నీ ప్రణాళికను మార్చగలిగింది, దేవుని ప్రణాళికను ఇంప్లిమెంట్ చేయగలిగింది వేకువజామున నువ్వు లేచి చేసినటువంటి ప్రార్థన ప్రియులారా. కనుక దయచేసి, నాకు తెలుసు ఉదయకాలంలో లేవడం చాలా కష్టమే. ఈవెన్ దెన్, స్టిల్ దెన్, నో పెయిన్స్ నో గెయిన్స్. ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. ఆశీర్వాదాలు కావాలంటే నిద్రను వదులుకో. హల్లెలూయా. చివరికి ముగ్గురే మిగిలేరు, నాతో పాటు నలుగురే ప్రార్థిస్తున్నారు. నేను కిందన, ముగ్గురు మీదన. నాకంటే ముందు దైవజనులు పైకి వస్తుంది. పిల్లలు లేచిపోతారని నేను కిందనే నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. ముందు మా ఇంటికి వచ్చేది మహారాజ్, ఆ తర్వాత మరొక మహారాజ్, ఆ తర్వాత ఈ సహోదరి, ఈతో పాటు నేను. దేవుని మహాకృప నలుగురు మిగిలారు. కానీ మీ అందరూ కూడా మీ గృహాల్లో, ఇళ్లల్లో ఖచ్చితంగా రావాల్సిన పని లేదు. పోనీ కనీసం ఇళ్లల్లోనైనా లేచి ఖచ్చితంగా మీరు 5వ గంటకైనా, కనీసము ఎప్పుడమ్మా 5వ గంట కన్నా లేచి మీరేం చేయాలి? అంకుల్, అమ్మా చెప్పండి, ఆ అమ్మకి ఏం చేయాలమ్మా? ఇదిగో ఆ సహోదరు అంటుంది, అన్నీ పోయినాయి. దేవుని మహాకృప, మా బడ్డీని మాత్రం ముట్టలేకపోయారు అంతే. దైవజనుడు వచ్చి ప్రార్థన చేశాడు. దేవుడు అక్కడ గొప్ప కార్యాలు చేస్తాడు, ఇంకా చేస్తాడమ్మా. దేవుడు ఏమి బాగా దీవించును గాక. ఆమేన్, హల్లెలూయా. సో కనుక ఎవరైతే వేకువజామున లేచి ప్రార్థన చేస్తారో అట్టి వారి జీవితంలోనికి అద్భుతాలు ఎలా వస్తాయో తెలుసా? అలాంటి వారి చేతికే గొల్లియాతులు దొరికిపోతారు. నువ్వు ప్రార్థించలేదనుకో, నువ్వు దొరికిపోతావు. ఎవరికి చెప్పండి అమ్మా, చెప్పండి. ఇప్పుడు ఈ రెండింట్లో నువ్వేది ఎంచుకుంటావు? గొల్లియాతు నీకు దొరికిపోవాలనుకుంటావా, లేదా నువ్వే గొల్లియాతు చేతికి దొరికిపోవాలనుకుంటున్నావా? అదే ఒకవేళ గొల్లియాతు చేతికి దావీదు దొరుకుంటే ఏమవునండి? చెప్పండి, మీరు బాగా చెప్తారు ప్రాసలో. దావీదు గొల్లియాతు చేతికి దొరుకుంటే దావీదును ఏం చేసును గొల్లియాతు? ఏమండి, ఆయన ముక్కలు చేసేసి గ్రద్దలకు కాకులకు ఆహారంగా వేసేసాను. కానీ ప్రార్థించిన వ్యక్తి అంత ఈజీగా సాతాను చేతికి దొరకడు. ఆ ఈజీగా అసలు దొరకడండి, అంత ఈజీ అసలు దొరకడు. దేవుడు తప్పిస్తాడు. ఆమేన్. చెప్పండి అందరు, ఏం చేస్తాడు దేవుడు? సో కనుక మీరు ఏమాత్రం భయపడవలసిన పని లేదు. నువ్వు ప్రార్థిస్తే నువ్వు చేసింది తక్కువ, దేవుడు చేసింది ఎక్కువ. ఏం జరిగిందో తెలుసా? దావీదు ఒక ఒడిసి తీసుకున్నాడు, ఇసిరాడు. తిన్నగా ఇక్కడ తగిలింది. అమ్మా ఎక్కడ తగిలింది? నుదిట్లో తగిలింది. అమ్మ లావణ్య, ఇక్కడ తగిలితే ఎలా పడాలి? వెనక్కి పడాలి. నిలువున పడ్డాడు, బోర్లా పడ్డాడు. కారణం ఏంటో తెలుసా? వెనక్కి పడిపోతుంటే, అరే బాబు ఈడి తగిలింది చిన్నదే, ఇది పెద్దగా సరిపోదు, ఆ డోసు, ఒక్క నిమిషం ఆగన్నాడు. దేవుడు దిగొచ్చి వెనక నుంచి ఒక్క తాపుతనుంటాడు. దావీదు కొట్టింది చిన్న దెబ్బ, దేవుడు తన్నింది పెద్ద దెబ్బ. అలా వెళ్ళిపోతూ ఉంటే ఆగాగా ఇంకా 2వ డోసు ఉందన్నాడు. దేవుడు ఒక్క తాపు తన్నుంటాడు, వచ్చి బోర్లా పడ్డాడు. కేలు కథం, దుకాన్ బంద్. ప్రార్థించిన వారి చేతికి గొల్లియాతులు దొరికిపోతారు. ప్రార్థించకపోతే నువ్వు గొల్లియాతు చేతికి దొరికిపోతావు. దావీదు చేతిలో ఒడిసె ఉంది, గొల్లియాతు చేతిలో ఖడ్గం ఉంది. కానీ నువ్వు ప్రార్థిస్తే శత్రు ఖడ్గమే నీకు ఆయుధంగా మారుద్ది. శత్రు యొక్క తలను నువ్వు ఏం చేస్తావు? చెదగదొక్కుతావు. హల్లెలూయా చెప్తావు బిగ్గరగా దేవునికి స్తోత్రం. ఎంతమందికి వాక్యం అర్థమైంది? ఇంకా నువ్వు పడుకున్నావు అంటే 12 వరకు, అది నీ కర్మ, అది నీ ఇష్టం. కనీసం 6కైనా లేగా నాన్న, కనీసం 6కైనా లేగు, కనీసం 5:30కి లేగు, కనీసం 5కి లేగు. ఎర్లీగా పడుకో, లేకపోతే దేవుడు నేను దీవించలేడమ్మా. నీవు, నీ కుటుంబము, నీ బ్రతుకు దీవించబడాలంటే చెల్లమ్మ, యూ హ్యావ్ టు క్రై ఫర్ ఇట్. నువ్వు దేవుడి సన్నిధిలో ఏడవాలా, కన్నీరు కార్చాలా, మొరపెట్టాలా. లేకపోతే నువ్వు ప్రార్థించకపోతే దేవుడు చేతకాని వాడిగా మారిపోతాడు. దేవుడిని దీవించాలనుకున్నా దేవుడు దీవించలేడండి. ఎందుకంటే ప్రార్థించకపోతే దేవుడు ఏమీ చేయలేడు. కనుక ఈరోజు ఈ వాక్యాన్ని విన్న తర్వాత అయినా
నీ కుమారుడు కొరకు, నీ కుమార్తెల కొరకు, నీ కుటుంబం కొరకు, నీ సంఘం కొరకు ప్రార్థించే ఒక చెల్లిగా, ప్రార్థించే ఒక వ్యక్తిగా. అందుకే నేను అదే అంటున్నాను, ఈ నేటి తరంలో దానియేలు నువ్వు కావాలా, నేటి తరంలో దావీదు నువ్వు కావాలి, నేటి తరంలో ఎస్తేరు నువ్వు కావాలి. వేకుజామున లేచి ఇంకా చీకటి ఉండగానే ఆ చీకటి అనుకోవాలి, ఆ నిద్ర అనుకోవాలి. ఇదేంట్రా బాబు, నాకు సరిగా పడుకొనివ్వట్లేదు ఈమె శరీరంలో, నేను ఇంకా విశ్రాంతి తీసుకుందామంటే తొందరగా లేపేద్ది అని ఇంకో దగ్గరికి వెళ్ళిపోవాలి నిద్ర. ఆ చీకటికే అయిపోవాలి. ఇదేంటి, కోడి కంటే ముందు ఈయన లేచిపోతున్నాడు అని అనుకోవాలి నీ గురించి చూసి. ఆ నిద్రకు ఆ చీకటి అనుకోవాలి, టైం అయింది నాకు లేచిపోతాడు. మా అమ్మగారు మొన్న 2:30 లేచిపోయిందట, 5 అయిపోయిందని చెప్పి. అంటే ఏంటంటే ఆ యొక్క అమ్మో ఎక్కడ 5 గంటలు దాటిపోతే ప్రార్థన చేయకుండా ఉండిపోతానేమన్న భారం. నువ్వు అప్పుడే 6 అయిపోయిందా, అప్పుడు 7 అయిపోయిందా, లేదు, నీ జీవితంలో అలాగైతే ఆశీర్వాదాలు పొందలేవు. నువ్వెవరివైనా కావచ్చు, ఐ డోంట్ కేర్. నేనైనా దైవజనుడు సోటు తీసుకున్నంత మాత్రాన కాదు, నాకు కూడా ఆశీర్వాదాలు అంటే గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి అంటే కారణం దేవుని దగ్గర మనం ఏం చేస్తున్నామమ్మా, మొరపెడుతున్నాం. హల్లెలూయా. అందరం ఒకసారి లేచి నిలబడదామా, మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. దేవుడు నీతో మాట్లాడితే, ప్రభువా నాతో మాట్లాడినందుకు వందనాలయ్యా, నా పట్ల మీరు కలిగిన ప్రణాళికలను మీరు తారుమారు చేస్తున్నారు, అంతకంటే బెటర్ ప్లాన్లే ఉన్నాయి తప్ప అయ్యా నాయన ప్రభువా, నాయన ఖచ్చితమైన ప్రణాళిక కలిగి ఉన్నారు ప్రభువా. నాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. దేవుడు నీతో మాట్లాడితే గొలియాతులను దేవుని చేతికి అప్పగించాలంటే ఉదయకాలం లేచి ప్రార్థన చేయి. గొప్ప విడుదల నీకు, నీ కుటుంబానికి, నీ రోగాల నుండి, అప్పుల బాధల నుండి, ఇరుకులు ఇబ్బందుల నుండి తిరుగులేని విడుదల నీకు కలగాలంటే నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. దేవుడు నాతో మాట్లాడిన వారు నీ కూడా వేస్తాను, పైకి చూపిస్తావా? నీకోసం ఒక్కసారి నేను ప్రార్థన చేస్తాను. సమయం లేక నేను మిమ్మల్ని ముందుకు పిలవటం లేదు. నజరేయుడైన యేసు నామములో ఎంతమంది బిడ్డలైతే వారి కుడి హస్తాన్ని పైకెత్తి, ప్రభువా నాయన నేను అయ్యా ఇదిగో నాయన ప్రభువా, అగ్ని వంటి మహాశ్రమలు వచ్చినప్పుడు, ఇదిగో శత్రువు ఎగసిపడుతున్నప్పుడు, అయ్యా మరణం ముందు నిలబడినప్పుడు ప్రార్థన ద్వారా ప్రభువా మేము విడుదలను పొందగలిగే కృపనివ్వండి. ఎంతమంది నీ బిడ్డలు వాక్యానికి స్పందిస్తూ ఉన్నారో, నజరేయుడైన యేసు నామములో వారు ఎదుర్కొంటున్న ప్రతి విధమైనటువంటి గొల్లియాతులందరూ వారి చేతికి అప్పగింపబడుదురుగాక. యేసు నామములో అది జరుగునుగాక. అయ్యా వీరిని దీవిస్తున్నాను, ప్రార్థన ఆత్మతో వీరిని పంపిస్తున్నాను ప్రభు. ఏ ఒక్కరు నిద్రపోతులుగా ఉండకూడదయ్యా. అయ్యా మేము మీ యొద్ద నుండి గొప్ప ఆశీర్వాదాలు పొందాలంటే అయ్యా మేము నలగొట్టుకొని ప్రార్థించేవారుగా చేయండి. అప్పుడే మా పరిస్థితులు, మా స్థితిగతులు మారుతాయి ప్రభువా. అలా మమ్మల్ని ప్రార్థన పరులుగా ఈ సంఘముల నుండి ప్రభువా ప్రతి విశ్వాసిని ఒక దానియేలు వలె లేపాలి ప్రభువా. ఒక దావీదులు నేను చూడాలి నాయన. గొప్ప గొప్ప నాయన ప్రార్థించి ఎస్తేరులు యేసు నామములో లేచుదురుగాక అని ప్రార్థిస్తున్నాను నాయన. అలా మీరు చేసినందుకే స్తోత్రాలు. ఈ మాటలు నా హృదయాన్ని నీరుకంటే ఫలింప చేయండి. యేసయ్య నామములో ప్రార్థన చేయుచున్నాం మా పరమ తండ్రి.